శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ముందుగా మీకు మీ కుటుంబ సభ్యులందరికీ దేవీ శరన్నవరాత్రి శుభాకాంక్షలండి. ఈరోజు ఈ వీడియోలో 2024వ సంవత్సరంలో విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువు తీరి ఉన్న కనకదుర్గమ్మ తల్లి ఆలయంలో దసరా ఉత్సవాలు ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉంటాయి, అమ్మవారు ఏ రోజున ఏ అలంకారంలో భక్తులకు దర్శనమిస్తారు, అలాగే ఈ నవరాత్రుల్లో ప్రత్యేకంగా అమ్మవారి ఆలయంలో ఆలయ కమిటీ వారు భక్తుల కోసం ప్రత్యేక కుంకుమార్చన, ప్రత్యేక ఖడ్గమాలార్చన, ప్రత్యేక చండీ హోమము, ప్రత్యేక శ్రీచక్ర నవావరణార్చన ఇలాంటి విశేషమైన కార్యక్రమాలను అయితే నిర్వహిస్తున్నారండి. అవి ఎప్పుడు, ఏ తేదీన, ఏ సమయానికి, అలాగే ఏ ప్రదేశంలో ఈ పూజ నిర్వహిస్తున్నారు, పూజ జరుగు ప్రదేశము, అలాగే ఏ కార్యక్రమానికి ఎంత డబ్బును చెల్లించవలసి ఉంటుంది, అంటే ప్రతి కార్యక్రమానికి టికెట్ అనేది ఉంటుందండి. ఆ టికెట్ రేట్ ఎంత అనేది కూడా నేను ఈ వీడియోలో అయితే వివరంగా తెలియజేస్తాను. అంటే మనం ఈ కార్యక్రమాలన్నీ కూడా మన చేతులతో మనమే స్వయంగా అమ్మవారికి పూజ అనేది చేసుకోవచ్చండి. ఈ కార్యక్రమాల ప్రతి ఒక్కటిలో మనం పాల్గొనవచ్చు అన్నమాట. అలాగే ఈ నవరాత్రుల్లో ప్రతిరోజు కూడా అమ్మవారిని ఏ సమయంలో దర్శించుకోవచ్చు, ఆలయ దర్శన సమయాలు ఏమిటి కూడా నేను ఈ వీడియోలో వివరంగా తెలియజేస్తానండి. ప్రతి ఒక్కటి కూడా మీరు నోట్ చేసుకొని ఆ సమయంలో మీరు అమ్మవారిని దర్శించుకొని ఈ కార్యక్రమాల్లో పాల్గొనండి. ప్రతి ఒక్కరూ కూడా ఇది మంచి అవకాశం అండి, ఎవరు మిస్ చేసుకోకండి. అలాగే వీడియోని పూర్తిగా చూసిన తర్వాత తప్పకుండా ఒక లైక్ చేయండి. ఈ విషయాలని నలుగురికి షేర్ చేయండి. ఎందుకు అనంటే ఎంతో దూరం నుంచి ఈ నవరాత్రుల్లో అమ్మవారి దర్శనం కోసం ఎంతో మంది భక్తులు వస్తూ ఉంటారండి. వారికి ఈ సమాచారం తెలిసినట్లయితే వారు ఈ కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశాన్ని మనం కూడా కల్పించిన వారం అవుతాం కదా. మనకి వీలు కాకపోయినా మనకు తెలిసిన ఈ విషయాలని నలుగురికి ఉపయోగపడేటట్లు కనుక మనం చేసినట్లయితే వారు ఈ అవకాశాన్ని వినియోగించుకోవటం వల్ల వారికి వచ్చే పుణ్యంలో కొంత భాగం మనకి కూడా ఖచ్చితంగా వచ్చి తీరుతుందండి. అందుకే మీకు ఇంతగా రిక్వెస్ట్ చేస్తున్నాను, దయచేసి వీడియోని షేర్ చేయండి. దేవీ శరన్నవరాత్రులు స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ క్రోధినామ సంవత్సరం దక్షిణాయనం శరదృతువు ఆశ్వేజ మాసం శుక్లపక్షం 3 అక్టోబర్ 2024 గురువారం ఆశ్వేజ శుద్ధ పాడ్యమి తిథితో ప్రారంభమై 12 అక్టోబర్ 2024 శనివారం ఆశ్వేజ శుద్ధ దశమి విజయదశమి పర్వదినంతో ఈ దేవీ శరన్నవరాత్రులు ముగుస్తాయి. ఈ దేవీ శరన్నవరాత్రుల్లో అమ్మవారు మొదటి రోజు శ్రీ బాలా త్రిపుర సుందరీ దేవిగా, రెండవ రోజు శ్రీ గాయత్రీ దేవిగా, మూడవ రోజు శ్రీ అన్నపూర్ణాదేవిగా, నాలుగవ రోజు శ్రీ లలితా త్రిపుర సుందరీ దేవిగా, ఐదవ రోజు శ్రీ మహాచండీదేవిగా, ఆరవ రోజు శ్రీ మహాలక్ష్మీదేవిగా, ఏడవ రోజు శ్రీ సరస్వతీదేవిగా, ఎనిమిదవ రోజు శ్రీ దుర్గాదేవిగా, తొమ్మిదవ రోజు శ్రీ మహిషాసుర మర్దినిగా, 10వ రోజు శ్రీ రాజరాజేశ్వరీ దేవిగా విశేషమైన అలంకరణలో అమ్మవారు భక్తులకు దర్శనమిస్తారు. ఈ శరన్నవరాత్రుల్లో ఆలయంలో జరిగే విశేష కార్యక్రమాల వివరాల గురించి తెలుసుకుందాము. ప్రత్యేక శ్రీచక్ర నవావరణార్చన ఈ కార్యక్రమానికి 3000 రూపాయలు చెల్లించవలసి ఉంటుంది. పూజ జరుగు తేదీ 3 అక్టోబర్ 2024 అనగా నవరాత్రి మొదటి రోజు గురువారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, అలాగే నవరాత్రి రెండవ రోజు అనగా 4 అక్టోబర్ 2024 శుక్రవారం ఉదయం 8 గంటల నుంచి 11 గంటల వరకు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఈ పూజ జరుగు ప్రదేశము ప్రస్తుత లక్ష కుంకుమార్చన వేదికండి, అంటే శ్రీ మల్లికార్జున మహామండపం రాజగోపుర ప్రాకార మండపం వద్ద ఈ కార్యక్రమాన్ని అయితే నిర్వహిస్తున్నారు. అంటే ఈ కార్యక్రమం కేవలం 2 రోజులు మాత్రమే నిర్వహించబడుతుందండి. కాబట్టి ఎవరైనా సరే ఈ సదావకాశాన్ని వినియోగించుకోండి. ప్రత్యేక చండీ హోమము ఈ కార్యక్రమానికి 4000 రూపాయలు చెల్లించవలసి ఉంటుంది. పూజ జరుగు తేదీ 3 అక్టోబర్ 2024 అనగా నవరాత్రి మొదటి రోజున గురువారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, అలాగే నవరాత్రి రెండవ రోజున అనగా 4 అక్టోబర్ 2024 శుక్రవారం ఉదయం 8 గంటల నుంచి 11 గంటల వరకు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమం జరుగు ప్రదేశము ప్రస్తుతం చండీ హోమం జరుగు యాగశాలలోనే ఈ కార్యక్రమాన్ని అనేది నిర్వహిస్తున్నారండి. ఈ కార్యక్రమం కూడా కేవలం 2 రోజులు మాత్రమే నిర్వహించబడును. కాబట్టి భక్తులు ఇది గమనించి ఈ సదావకాశాన్ని వినియోగించుకోండి. ప్రత్యేక ఖడ్గమాలార్చన ఈ కార్యక్రమానికి 5116 చెల్లించవలసి ఉంటుందండి. ఈ కార్యక్రమం జరుగు తేదీ
3 అక్టోబర్ 2024 అనగా నవరాత్రి మొదటి రోజు నుంచి 12 అక్టోబర్ 2024 శనివారం వరకు అంటే విజయదశమి దసరా పండుగ రోజు వరకు కూడా ఈ కార్యక్రమాన్ని అయితే నిర్వహిస్తున్నారండి. ఈ కార్యక్రమం నిర్వహించే సమయము ఉదయం 5 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు మాత్రమే ఈ కార్యక్రమం ఉంటుందండి. అంటే కేవలం 1 గంట మాత్రమే ఈ కార్యక్రమాన్ని అయితే నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమం జరుగు ప్రదేశము శ్రీ మల్లికార్జున మహామండపం 6వ అంతస్తులో జరుగుతుందండి. విశేషమైన కుంకుమార్చన కార్యక్రమము ఈ కార్యక్రమానికి 3000 రూపాయలు చెల్లించవలసి ఉంటుంది. పూజ జరుగు తేదీ ఈ ప్రత్యేక కుంకుమార్చన పూజను 2 బ్యాచ్లుగా అయితే నిర్వహిస్తున్నారండి. నవరాత్రి మొదటి రోజున అనగా 3 అక్టోబర్ 2024 గురువారం రోజున ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నము 12 గంటల వరకు ఈ రోజున కేవలం 1 బ్యాచ్ని మాత్రమే నిర్వహిస్తున్నారండి. నవరాత్రి రెండవ రోజు నుంచి అనగా 4 అక్టోబర్ 2024 శుక్రవారం నుంచి 12 అక్టోబర్ 2024 శనివారం అంటే విజయదశమి దసరా పండుగ రోజు వరకు కూడా 2 బ్యాచ్లు అయితే నిర్వహించబడతాయండి. మొదటి బ్యాచ్ సమయము ఉదయం 7 గంటల నుంచి 9 గంటల వరకు, రెండవ బ్యాచ్ సమయము ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నము 12 గంటల వరకు. ప్రత్యేకంగా ఈ కుంకుమార్చనను మూలా నక్షత్రం రోజున అంటే అమ్మవారి జన్మ నక్షత్రమైన మూలా నక్షత్రం రోజున సరస్వతీదేవి అలంకారం రోజున అనగా 9 అక్టోబర్ 2024 బుధవారం రోజున ప్రత్యేకంగా అయితే ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తారండి. ఆ రోజు మాత్రము ఈ కార్యక్రమానికి 5000 రూపాయలైతే చెల్లించవలసి ఉంటుందండి. ఆ ఒక్క రోజు మాత్రము. ఈ కార్యక్రమం జరుగు ప్రదేశము శ్రీ మల్లికార్జున మహామండపము 6వ అంతస్తులే జరుగుతుందండి. ఈ నవరాత్రుల్లో అమ్మవారిని దర్శించుకోవడానికి ఆలయ దర్శన సమయాలైతే ఈ విధంగా ఉన్నాయండి. నవరాత్రి మొదటి రోజున అనగా 3 అక్టోబర్ 2024 గురువారం రోజున ఉదయం 8 గంటల తరువాత నుంచే అమ్మవారి దర్శనానికైతే అనుమతిస్తున్నారండి. మిగతా రోజుల్లో మాత్రము ఉదయం 3 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు కూడా అమ్మవారి దర్శనానికి ఆలయాన్ని తెరిచే ఉంచుతారు. ఇక నవరాత్రుల్లో ముఖ్యమైన రోజు మూలా నక్షత్రం రోజున మాత్రము ఉదయం 2 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు కూడా భక్తుల దర్శనార్థమై ఆలయాన్ని తెరిచి ఉంచుతారండి. నవరాత్రుల్లో ఆఖరి రోజు అనగా 12 అక్టోబర్ 2024 శనివారం విజయదశమి దసరా పండుగ రోజున అమ్మవారి ఆలయంలో పూర్ణాహుతి, ఉద్వాసన, కలశ పూజ, అమ్మవారిని హంసవాహనంపై కృష్ణానదిలో అమ్మవారికి తెప్పోత్సవాన్ని మొదలగు కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. సో ఇదండి ఇవాల్టి వీడియో. 2024 సంవత్సరంలో విజయవాడ కనకదుర్గమ్మ తల్లి ఆలయంలో దేవీ శరన్నవరాత్రుల్లో ప్రత్యేకంగా జరిగే విశేషమైన కార్యక్రమాలు, వాటి వివరాలు, తేదీలు, సమయాలు అన్నిటి గురించి కూడా ఈ వీడియోలో క్లియర్గా అయితే తెలియచేశానండి. ప్రతి ఒక్క విషయాన్ని మీరు తెలుసుకోవటమే కాకుండా మరో 10 మందికి ఈ విషయాల్ని తెలియచేయండి. ఈ వీడియో మీకు నచ్చింది, ఉపయోగపడింది అనుకుంటే లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఎందుకంటే లైక్ చేయడం వల్ల ఈ వీడియో మరో 10 మందికి చేరుతుందండి. కాబట్టి ఈ సమాచారము మనము 10 మందికి తెలియచేసిన వాళ్ళం అవుతాం. కాబట్టి ఈ వీడియోని తప్పకుండా షేర్ చేయండి, లైక్ చేయండి. అలాగే రాబోయే రోజుల్లో నవరాత్రులకు సంబంధించిన వీడియోస్ అన్ని అప్లోడ్ చేస్తూ ఉంటానండి. అవి మిస్ అవ్వకుండా చూడాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందామండి. సర్వే జన సుఖినో భవంతు. స్వస్తి.